ఎంతమందికి ప్రేమతో తెలియజేస్తున్నాను ఒకసారి ఆలోచించండి, పరిశీలించండి. దేవుడిని ఎలా ఎరుగున్నారు? కొన్నిటికే దేవుడా? సజీవులకే దేవుడా? మృతులకు దేవుడు కాదా? ఆయన మృతులకు కూడా సజీవులకు దేవుడు. లోయలలో దేవుడు, కొండలలో జ్వరము, జగ్గు, జలుబు వీటికి కాదు. మానవ జాతిని పీడిస్తున్న సకల బలహీనతలకు ఆయన దేవుడే. ప్రతి వ్యాధిని అనుంది లేఖనంలో, ప్రతి వ్యాధిని ఆయన స్వస్థపరచగలడు. ప్రతి వ్యాధిని, ప్రతి విధమైన వ్యాధిని ఆయన స్వస్థపరచుచూ సంచరించెను. ఆ నదిలో నుంచి మనకు నీళ్లు కావాలనుకో, అంగుళం పైపేసామనుకో, ఆ నది నుంచి ప్రవహించేది మహానదైనా సరే ఇంటికి వచ్చే దార మాత్రం అంగుళం దారే కాదా? అవునా? అవునంటే చెయ్యొచ్చు. అరంగుళం పైపేసామనుకో, అరంగుళం వెడల్పున్న పైపేసామనుకో, అరంగుళం దారే. 2 అంగుళాలు వెడల్పున్నటువంటి పైపేసామనుకో, జలపాతం నుంచి 2 అంగుళాల దార. ఏకంగా అడుగు తూమేసామనుకో, అడుగు దార. లేదు 10 అడుగుల తూము తెచ్చేసావనుకో, 10 అడుగుల తూము, అది జలపాతం పెద్దది. నువ్వు 100 అడుగుల తూము తీసుకొచ్చేసినా సరే నీళ్ళు వస్తాయి. కానీ నువ్వు దాని నుండి పొందుకోవడానికి వినియోగిస్తున్నది ఏదో దాని పరిమాణాన్ని బట్టి అంత పెద్ద నది కూడా నువ్వు ఏర్పాటు చేసిన పైపు పరిధిని బట్టి పరిమితం చేయబడుతుందని నువ్వు ఎరుగుదువా? ఇది నీకు అర్థమైతే మామూలుగా ఉండదు. దైవజనులకు అర్థమైద్దని అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా వినండి ప్రియులారా. అది నువ్వు ఏ పరిధిలో దాని నుండి పొందగోరావో ఆ పరిధికి సంబంధించినటువంటి పైపును నువ్వు వినియోగిస్తే దానికి సంబంధించిన ధారే నీకు లభిస్తుంది. ఇక్కడ కూర్చున్న విశ్వాసుల్లో కొంతమంది ఈ అరంగుళం పైపులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంగుళం పైపు అంటే అంగుళం పైపు అంత కార్యాలు ఎందుకులే, మాకు కొంచెం చాలు. పాపం దేవుడు ఏడా ఇబ్బంది పడతాడు పాపం ఆయన. అందుకని నది పెద్దదైనా నాకు అరంగుళం దారజాలనుకునే అరంగుళం బ్యాచ్ ఉన్నారు. 1/2 ఇంచ్ ఇంగ్లీష్లో అయితే బాగుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఉన్నారు, వాళ్ళ విశ్వాసం గొప్పదే. ఎందుకంటే జలపాతాన్ని అంచనా వేస్తారు వాళ్ళు. ఏం చిన్న జలపాతమా ఏంటి, చిన్నదా, అరంగుళం అంగుళం ఏంటి, అబ్బే నేను అడుగుతూ వేయాల్సిందే అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ నది నీ గ్రహింపును బట్టి పరిమితం చేయబడుతుంది. నది యొక్క పరిమాణాన్ని నువ్వు సరిగా ఎరిగుంటే నువ్వు చిన్న చితగా వాటిని కాదు, బలమైన వాటిని సాధించడానికి ఆయన వైపు చూస్తావు. అది రహస్యం. గొప్ప వాటిని సాధించడానికి, గొప్ప కార్యాలను నేను తలపెడితే వాటిని సఫలపరచడానికి నా దేవునికి శక్తి చాలును. ఓయబ్బా, అపరిమిత శక్తి సంపన్నుడు ఆయన కొదువేంటి, ఆయన చేయగలడు. ఇక్కడ మన విశ్వాసమే పరిమితి చేయబడుతుంది. దేవుని యొక్క శక్తిని పరిమితి చేస్తుంది. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి. టేక్ ఇట్ ఈజీ వ్యవహారం కాదు ఇది. అనవసరంగా టైంపాస్ పాప్కార్ ఏమి ఉండదు ఇక్కడ. పాప్కార్న్ అవసరమైన విషయం చెబుతా, తీసుకుంటే తీసుకో, లేకపోతే పో, మామూలుగా నాకు సంబంధం లేదు. ముందే చెప్పాగా అలంగుళం అంగుళం అని ఇష్టం. కానీ నేను ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా ఎరిగింది. గతంలో సండే రోజు ఒక సండేనో ఎప్పుడో చెప్పా, చర్చిలో చెప్పాను. ఇది మొత్తం చెప్పలేదు, కొంత చెప్పాను. అయితే ఇంకొక పాయింట్ ఉంది ఇందులోంచి, అది మాట్లాడి మీకు ముగింపులో తీసుకెళ్తా. ఫస్ట్ అయితే ఈ విషయం అర్థమైంది కదా, నది పెద్దదా కాదా? అంత పెద్ద నది అయినా నువ్వు అంగుళం పైపేస్తే రే అంతవరకే కదా. అంత శక్తివంతుడు వచ్చి వాళ్ళ మధ్య తిరుగుతుంటే నాకు మేజాబల్ల చేసి ఇచ్చిన యేసు కాదు, వాడికి ఏం దక్కినాయి? చెక్క ముక్కలే దక్కినాయి. ఎందుకంటే వాడు చెక్కోడు.
ఎందుకంటే యేసును చెక్క పనేసుగా ఎరుగునవాడు వాడు అంతవరకే ఎరిగాడు, వానికి అదే దక్కింది. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది బైబిల్లో, 12 సంవత్సరాలు రక్తస్రావం, ఘోరమైన జబ్బు, డాక్టర్ల వల్ల కాలేదు, మంత్రజ్ఞుల వల్ల కాలేదు. ఇప్పుడు కొంతమంది డాక్టర్లకు రోగాలు తగ్గకపోతే, డాక్టర్లకు వైద్యం చేసిన రోగం తగ్గకపోతే నెక్స్ట్ ఆశ్రయించేది మాంత్రికుల్నే. ఇదేదో మొత్తానికి దెయ్యపు శక్తి అని. ఈమె క్యాన్సర్కి గురైంది, 12 ఏళ్ళు బ్లీడింగ్ సమస్యతో బాధపడుతూ ఉంది, ఘోరమైన బలహీనత. అలాంటి బలహీనత తన కలిగి ఉందని చెప్పి ఆ సమాజంలో చెప్పినా ఆమెను ఘోరంగా అవమానపరుస్తారు, అసలు తిరగనివ్వరు. అలాంటి జబ్బు కలిగి ఉంది ఆమె, క్యాన్సర్. కానీ ఆమె ఏమనుకుందో తెలుసా? ఆమె యేసుని ఎలా ఎరిగిందో తెలుసా? ఇందాక నేను చెప్పాను, వీళ్ళేమో చెక్క మొక్కల పని చేసుకునే యేసు అని ఎరిగిన వాళ్ళకి చెక్క మొక్కలే దక్కినాయి, అది గుర్తుందిగా, స్తోత్రం. కానీ ఈమె యేసును ఎలా ఎరుగుందో తెలుసా? ఆయన ప్రభావము గల దేవుడు, ఆయన ప్రభావం గల దేవుడు. ఆయన వాక్కు కాదు, ఆయన హస్తస్పర్శ కాదు, ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రము తాకినా చాలు, ఆ వస్త్రంలో కూడా శక్తి ఉంటుంది, దాన్ని స్పర్శించినా చాలు నా జబ్బు తగ్గిపోయిద్దని విశ్వసించి. నిజంగా ఏం జరిగిందో మీకు తెలుసు, ఇంక నేను చెప్పాలా? ఆయన ఒక సందర్భంలో ఆమె ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు అలాగూ జనంలోకి వెళ్ళిపోయి నేరుగా వెళ్ళి యేసు వస్త్రపు చెంగును పుట్టింది. 12 సంవత్సరాల క్యాన్సర్ ఆ క్షణంతో బ్రేక్. ఆ క్యాన్సర్ కణజాలం మొత్తం నిర్మూలమైపోయి అన్ని సంవత్సరాలు నిర్విరామంగా స్రవించినటువంటి రక్తము ధార కట్టింది అని రాస్తుంది. నేను చెప్పాల లేఖనంలో, మీకు తెలీదా? ఓ అబ్బాయి ఎన్నిసార్లు ఇలా ప్రసంగాలు. అంటే ఈమె ఎలా ఎరిగింది? యేసు ప్రభావము గల దేవుడు, ఆయన వాక్కులోనే, ఆయన దేహములోనే కాదు, ఆ దేహము ధరించిన వస్త్రములో కూడా ప్రభావం ఉందని ఎరిగింది, నమ్మింది, పొందింది. ఒక ఆయన ఉన్నాడు, ఈయన వస్త్రం తాకమని చెప్పలా, లేదా ఇంకోటి చేయమని చెప్పలా. నా దాసుడు రోగి అయి ఉన్నాడు, వాడు చాలా మంచోడు, నాకు చాలా సేవ చేశాడు, ఇప్పుడు పేషెంట్ అయ్యాడు, పక్షవాతానికి గురైపోయి చావుకు సమీపంలో ఉన్నాడు. అయ్యా, నువ్వు నా ఇంటి దాకా వచ్చి వాడిని బాగు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక మాట చెప్పాయా, వాడు బాగుపడతాడు అన్నాడు. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. చూసుకోరా నాయన, ఈ నాదం కాదు, ఆ నాదం మోగుతుంది. దేవునికి స్తోత్రం. అతని విశ్వాసం చూడు, మళ్ళీ యూదుడు కాదు, అన్యుడు, శతాధిపతి. అతడు ఎలా ఎరుగున్నాడో తెలుసా యేసునే? అసలు ఆయన వచ్చి తాకాల్సిన అవసరంలా, ఆయన ఉన్న దగ్గరే ఉండి ఒక్క మాట చెబితే చాలు, ఆయన సర్వాధికారి. అలా ఎరుగున్నాడు ఆయన్ని. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపులో దేవుణ్ణి ఎరుగున్నారు. వాళ్ళు ఎలా ఎరుగున్నారో అయ్యే పొందగలిగారు. ఒకడేమో చెక్క ముక్కలు పొందాడు, ఒక ఆమెమో వస్త్రంలో ప్రభావాన్ని పొందింది, ఒక ఆయనేమో అసలు మాట పలికితే చాలు, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా కింద కూడా పనివారు ఉన్నారు. ఒకని ఇది చేయమంటే చేయును, ఇటు రమ్మంటే వచ్చునట్టు పొమ్మంటే పోవును, దీనిని చేయమంటే ఒకడు చేయును. కొంతమంది పనివారు నాకు లోబడ్డట్టే నీకు రోగాలు లోబడతాయ్యా. నువ్వు సర్వశక్తి గల దేవుడివి, నాకు తెలుసు. నేను ఆజ్ఞాపించినప్పుడు దాసుడు పనిచేసినట్టే నువ్వు ఆజ్ఞాపించావంటే సర్వరోగాలు సకల సమస్యలు మాకు యజమానులేమో కానీ మమ్మల్ని ఏళ్తాయేమో కానీ నీకు దాసులు ప్రభువా. ఒక మాట చెబితే
మా అగచాట్ల అడ్రస్ కూడా ఉండవు తండ్రి, నువ్వు సర్వాధికారివి. ఆశ్చర్యపోయాడు యేసుప్రభు. ఇశ్రాయేలులో నేను ఇంత విశ్వాసమున్నట్టు నేను చూడలేదు. నీవు కోరినట్లే నీకు అగునుగాక, అతడు నమ్మినట్లే జరిగింది పోమ. ఆ ఘడియలోనే వాని దాసుడు స్వస్థత పొందెను. అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొత్తగా ఈ మధ్య ఈ రోజే వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు ఎలా ఎరుగుదరో తెలుసా? యేసు ప్రభుని 2 కులాలకి వాళ్ళకి దేవుడు అంటలేరా, వాళ్ళ గోల వాళ్ళే. ఎవరు గోల వాళ్ళదే? మనకేం లేఖనా? ఊరు నిన్నుంటే మనకి అదే ఊరు బయట వాళ్ళు గోళ్ళేరా. వాళ్ళు అలా ఎరుగును, అందుకే అక్కడే మురుగును. దేవుడిచ్చేటువంటి విడుదల, ప్రశాంతత, ఆదరణ, ఆనందము పొందలేరు. ఎందుకో తెలుసా? వారు యేసుని 2 కులములకు సంబంధించిన దేవుడుగా ఎరుగుదురు. వారు యేసుని అందరి ప్రభువుగా ఎరగలేదు. మరికొంతమంది అయితే యేసు ప్రభువా, తెల్లోళ్ళ దేవుడుగా. ఎవరు? తెల్లోళ్ళ దేవుళ్ళే, ఆయన వాళ్ళకిలే. ఎవరికే? వాళ్ళకిలే, మనకు కాదులే, మనోడు కాదుగా, వాళ్ళోళ్ళే. ఎగతాళి చేయట్లనే కొంతమంది అలా ఎరుగుదురు. అందుకే పాపం వాళ్ళకి అంతవరకే తెలుసు కాబట్టి పాపం వాళ్ళకి క్లారిటీ ఉన్నట్టయితే మనకంటే ఎక్కువ భక్తి చేస్తారు వాళ్ళ క్లారిటీ లేక, వాళ్ళకి దాని గురించి సరైనటువంటి గ్రహింపు లేక, శత్రువు వారి మనోనేత్రాలు మూసినందున పాపం వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ గుర్తుపడితే మనం జాలం వాళ్ళ భక్తి దెబ్బకే అంత పట్టుబడతారు. కానీ ఏం చేద్దాం, వాళ్ళు ఎరగటానికి కనీసం తెలుసుకోవటానికి మనసీల. కాబట్టే పాపం వాళ్ళు చాలా విషయాల్లో వేదంలోనే బతుకుతున్నారు. ఈరోజు మహానుభావులు నాకు తెలిసి మహారాజులు కొంతమంది వచ్చి ఉంటారు, మా తల్లులని నేను అనుకుంటున్నా. ఏందో పెద్ద గామిచ్చారు, ఇక్కడ మహా కథ గామిచ్చారు. ఏందో గుంపులు పోతారు, పిచ్చోళ్ళు పోయినట్టు. ఏం జరుగుతుందో చూద్దాం అని కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. అసలు ఏందిరా యేసు ప్రభు వ్యవహారం ఇంత హడావుడిందిరా నాయన. 4 రోజుల నుంచి అసలు తెంపు లేకుండా పోతున్నారు. తింటుంది ఎక్కడా, ఉంటుంది ఎక్కడా, ఏంది అసలు వీళ్ళు గుంపులు ఏంది చూద్దాం, అసలు ఏంది కథ ఏందో చూద్దామని కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదిగా చెబుతున్నాను, నీకు యేసు ఏం తెలుసు? నీకు యేసు కులాలకు దేవుడు అని తెలుసా, తెల్లోళ్ళ దేవుడు అని తెలుసా? అట్లయితే అది కాదు, నువ్వు తెలుసుకోవాల్సింది యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని తెలుసుకో. యేసు ప్రభు అలనాడు వేద ఋషులు సాక్ష్యం ఇచ్చినటువంటి యజ్ఞ పశువు అని తెలుసుకో. మానవ జాతి పాప పరిహారార్థమై ప్రాణత్యాగము చేసి తిరిగి లేచి అందరి పాపములకు విమోచన క్రయధనము చెల్లించి తనను ఆశ్రయించిన వారిని అందరినీ కూడా పాప శాప బంధకముల నుంచి విడిపించగల సమర్థుడని తెలుసుకో. ఈరోజు నీవు అనుభవిస్తున్నావు చేసిన పాపాలు, చేసిన కర్మల ఫలం, శాపాన్ని అనుభవిస్తున్నావు. ఆ శాపము నుండి నిన్ను విడిపించడానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహిమాన్వితుడు, సర్వశక్తి గల దేవుడు యేసు ప్రభు. ఆయన మాత్రమే నీకు విశ్రాంతిని ఇవ్వగలడని తెలుసుకో. ఇంకా తెలుసుకో. ఈరోజు ఈ పూట 2 ముక్కలు కాదు, ఈ కూటం అయిపోయిన తర్వాత కూడా నీకు ఇంకా తెలుసుకోవాలని మనసు ఉంటే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు, కాసేపు వాళ్ళని కూడా కూర్చోబెట్టు. ఏంది మొన్న ఏంది ఆయన ఏందో చెప్పాడు, ఏందో తెలుసుకోవాలా, ఇంకా తెలుసుకోవాలా, ఎంత తెలుసుకుంటే అంతే దక్కిద్ది అన్నాడు. నాకు అది చెప్పు, ఆయన గురించి అడుగు, వాళ్ళు చెబుతారు నీకు. మనసుంటే బైబిల్ తీసుకో, క్రొత్త నిబంధన చదువు, ఇంకా తెలిసిద్ది. నువ్వు ఎంత తెలుసుకుంటావో, ఎంత కలుసుకుంటావో, ఎంత ఆయనను ఎరుగుతావో అంత ప్రభావం ఇక నీ మీదకి వచ్చింది. అది నీ జీవితంలోకి వచ్చింది, నీ ఒంట్లోకి వచ్చింది, నీ ఇంట్లోకి వచ్చింది, నీ సర్వ శరీరమును, నీ సర్వ కుటుంబమును ఆశీర్వాదకరంగా మార్చింది. అంతే. రబ్షాకే సన్హెరీబు అనే 2 అశ్షూరీయులు, ఒకడు రాజు, ఒకడేమో బూజు, ఎచ్చులు. రబ్షాకే అనేవాడు మామూలు ఎచ్చులు కాదు.
వాడు చాలా రాజ్యాలను జయించుకుంటా ఇశ్రాయేల్ రాజ్యానికి, యోధా రాజ్యానికి కూడా ఎసరు పెట్టాడు, రాజ్యాలు కూడా ఎసరు పెట్టాడు. దేవుని ప్రజల దగ్గరకు వచ్చి అంటాడు, హమాతు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, మా చేతిలో నుండి వారిని విడిపించగలిగానా? వరి వెర్రోళ్ళారా, మీ యెహోవా దేవుడు కూడా అంతేరా. మీ రాజైన హిజ్కియా చెప్తున్న మాటలు మీరు నమ్మొద్దు. మనకు దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆదుకుంటాడని మీకు చెబుతాడు, కానీ నమ్మొద్దు. మమ్మల్ని ఆపటం ఎవడి తరం కాదు, ఏ దేవుని తరం కాదు. ఇంకా చెప్పాలంటే అసలు మీ మీదకి మమ్మల్ని పొమ్మని చెప్పింది ఆయన అని చెప్పాడండి. వాడు చెప్పడం కాదు, ఏకంగా తాకీదు రాసి పంపించాడు. వాడికి తెలిసింది ఏంటంటే, మిగిలిన దేవతల వలె యేసు కూడా, యెహోవా కూడా సామాన్యుడే, బలహీనుడే, లేనివాడే. ప్రగల్భాలు బలికినా ఏం కాదనుకున్నాడు. పచ్చడైద్దని తెలియలే. ఆయన అంతే ఉంటాడు, దీనంగా చూస్తా, ఏం పట్టించుకున్నట్టే ఉంటాడు. ఎక్కడ పగలాల్సింది అక్కడ పగులుతుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి ఎట్లా న్యాయం జరగాలి అటు జరుగుతుంటుంది. మళ్ళీ ఆయన మామూలుగానే చూస్తాడు సిలువలో. నేను చెప్పేది ఒట్టి మాట కాదు, ఓ అబ్బా బోల్డ్ అని చరిత్రలే, మామూలు చరిత్ర కాదు. ఇప్పుడు ఎక్కడ తగ్గదు, మనమేం మామూలు వాళ్ళమా? మీరు ఊరేగలేదా ఆయన మీద మిడివేళంగా? మీరు అనలేదా ఏసైనా ఒకప్పుడు? నేను అనలేదా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? మళ్ళీ ఆయన అంతే ఉన్నాడు. ఆయన ఫోటో చూస్తే చూడు, ఇప్పుడు ఆ ఫోటో చూడండి, నా వెనక ఫోటో చూడండి, ఎంత దీనంగా ఉన్నాడు, ఎంతో లోకం అన్నట్టు ఉన్నాడు. పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, విలువగు రతనాల కలుషము కడిగిన కమలాల కనుదోయి, కలుషము కడిగిన కమలాల కన్నుదోయి, విలువైన చూపొసగే వరమేరి తనయుండు, విలువైన చూపొసగే వరమేరి తనయుండు, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఏదో మౌనంగా ఉంటాడు, దీనంగా ఉంటాడు, ఎవరు చేయాల్సింది ఏమో వాళ్ళు చేస్తాడు, ఏం ఇబ్బంది లేదు. వీడు పలికిన మాటలో వీడేమనుకున్నాడు? అందరితో ఒకడు అనుకున్నాడు. మిగిలిన వాళ్ళని మాట్లాడినట్టు యేసును కూడా మాట్లాడితే, యెహోవాను మాట్లాడితే అయిపోయింది అనుకున్నాడు. ఏకంగా రాసే పంపించాడు. ఏం చేస్తాడు మీ దేవుడని. దేవునికి స్తోత్రం. వాడికి తెలిసిందంతా ఆయన గురించి. ఏమని తెలుసు? అందరిలో ఒకడని తెలుసు. కానీ హిజ్కియా రాజున్నాడే, ఆయనకు తెలుసు ఈయనేందో. దేవునికి స్తోత్రం. ఈయనేందో ఆయనకు తెలుసు. నేరుగా తీసుకెళ్ళి యెహోవా ఆలయంలోనికి వెళ్ళి, యెహోవా మందిరంలోనికి వెళ్ళి, నాయనా అయ్యా వాడు పిల్లగాడు చూడండి బాబా, వాడిని చూపించరా అయ్యా, కెమెరాలో చూపించరా, చూపించు. పాప చక్కగా ఉంది, పెంచుకుంటా. వాళ్ళమ్మ నన్ను తప్పిపోయారంట, ఏడ తిరుగుతున్నారు వాళ్ళు. మో ఏడున్నా, అది ఏడొచ్చాను చూడు, రామరా ఇంక పో, అడు పక్కకు పోనన్నా, నా మైక్ కూడా చాలటలా పిల్ల దెబ్బకి, పో అడుగు. స్టేజ్ దగ్గర ఉందమ్మా, తల్లి తండ్రి ఎక్కడున్నారు? పిల్ల ఇక్కడ ఉంది, పిల్ల తొందరగా తీసుకెళ్ళలేదు, నేను తీసుకుంటా. దేవునికి స్తోత్రం. మీరు గట్టిగా చెప్పాలండి. మీరేంది ప్రశాంత్? అసలుకి ఇది శివరకోటం. కాసేపే మీకు కనపడలేదు ఏడా, ఇక తర్వాత హల్లెలూయా
ఇంకా చాలా ఏమన్నా అన్న ఈ మధ్యలో కనపడ. వినండి, చెప్పే జాగ్రత్తగా వినండి. హిజ్కియాకి తెలుసు మన దేవుని బలం. వాడు ఏదైతే తాకీదు రాసి పంపించాడో నీట్గా తీసుకెళ్ళి మందిరంలో తీసుకెళ్ళి, దేవా నీకు లెటర్ వచ్చింది అన్నాడు. దేవా నీకు లెటర్ వచ్చింది, నీకే వచ్చింది. వాడు రబ్షాకే పంపించాడు, సన్హెరీబ్ దూత ఏందో నీ గురించి రాశాడు, 2 ముక్కలు చదువుతా చూసుకోమన్నాడు. చదివాడు, అప్పచెప్పి ప్రార్థన చేశాడు. నాకు తెలియదయా, వాడు పెద్ద గుంపును వేసుకొని వచ్చాడు, నేనేం చేయాలి నాకు తెలీదు, నువ్వు గదులమన్నాడు. ఏ గుంపును చూసుకొని వాడు అతిశయపడ్డాడో, ఏ గుంపును చూసుకొని వాడంతా మిడిమేళంగా ఊరేగాడో, ఒక రాత్రి తెల్లవారేసరికి నిన్న సాంగ్లో అదే కనపడింది. ఏ పాట? సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. ఆ పాటలో నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు, నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు. ధీరుడవై నీవు నాకుండగా, ధీరుడవై నీవు నాకుండగా, నేనేల భయపడుదును, నాకింక దిగులేలను, నేనేల భయపడుదును, నాకింక దిగులేలను. ఒక్క నిమిషం ఆ వీడియో లైన్లో పెట్టరా, చూడాలా. వీడేమో రాశాడు, హమాతు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, వాళ్ళు చేయలేంది మీ యెహోవా చేస్తాడా? ఏందిరా, మర్యాదగా లొంగండ్రా అని రాశాడు. మీ యెహోవాకి అంత లేదు. ఎట్ట పడితే అట్ట మాట్లాడాడు. ఈ మొత్తం తీసుకెళ్ళి ఆయన చదివాడు. అక్కడ చదివి ప్రార్థన చేశాడు. నేనా పోయి వాళ్ళని ఏమీ చేయలేను, వాళ్ళు మాకంటే అధిక సంఖ్యాకులై ఉన్నారు. వామో మామూలు గుంపు కాదు, మహాగుంపు జనం వాళ్ళు, మేము అల్పసంఖ్యాకులం గనుక దేవా ఇదిగో ఈ లెటర్ నీకే అన్నాడు. అంతేనండి. ఇక యెహోవా దూతకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఆ రెక్కలు విప్పింది ఎవరు అనుకున్నావు? యెహోవా కాదు, ఆయన దూత. అష్షూరు వారి దండుపేటలో జొరబడి ఒక రాత్రి తెల్లవారేసరికి మొత్తితే 1,85,000 మంది, కదిలిస్తే లేవట్లా. నైట్ బాగానే పండుకున్నారు, తెల్లరే లేరా అంటే లేవట్లా. ఇటు దొల్లితే చూడు అడ్డం పట్టాడు. చూడండి దాన్ని, చూడండి ఇప్పుడు చూడండి. ఏ జనాన్ని చూసుకుని అతిశయపడి వెర్రవిగి నడమంత్రంగా మాట్లాడాడో అది గట్టయిపోయారు. అది వాడే రబ్షాకే. క్యావురే హల్లెలూయా. సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా నీకే నా స్తోత్రము, ఘనమైన రాజా యేసయ్యా నీకే నా వందనం. అది సంగతి. అర్థమైందా మీకు? హిజ్కియా దేవుణ్ణి ఎలా ఎరుగున్నాడు? అసమాన శక్తి సంపన్నుడు. ఆయన సెలవిస్తే ఎంత గుంపుకైనా నిషాదించగలడని తెలుసు. ఎంతమందినైనా ఏనం చేయగలడని తెలుసు. అందుకే పోయి దేవుని సమక్షంలో చదివాడు. దేవుని యందు అలాంటి విశ్వాసం లేకపోతే, దేవుణ్ణి అలా ఎరిగి హిజ్కియా ఉండకపోతే, మిగిలిన రాజుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఆ గుంపు వచ్చారు, మీరు కాపాడండి మీరు కాపాడండి జనాల దగ్గరికి పోయేవాడు. ఎవడి దగ్గరికి పోలా. ఎందుకు తెలుసా? తన దేవుడైన ప్రభు ఏంటో హిజ్కియాకి తెలుసు. ఈరోజు మనం పరిగెత్తినట్టు పరిగెత్తలా, పోయి ఆయన దగ్గర సాష్టాంగ పడిదిగో చూడు ఇట్లా అన్నాడు వాడు అన్నాడు. అంతేనా? ఇంకెక్కువ డేస్ కూడా తీసుకోవాలా. నైట్ తెల్లారేసరికి అయిపోయింది.
అదిగో చదువుతున్నాడు చూడండి, చెప్తున్నాడు. అదిగో రబ్షాకే పంపించిన లెటర్ అది, దేవుణ్ణి తిట్టిన లెటర్ అది. దేవునికి మహిమ. మరి ఆ రోజు అలా చేసిన దేవుడు ఈరోజు ఇంత భయంకరంగా దూషిస్తుంటే ఎందుకనన్నా ఏం చేయటం లేదు అంటే ఏం చెయ్యడు. ఎందుకో తెలుసా? మారు మనసు పొందడానికి వారికి సమయం ఇచ్చాడు. మనం కూడా ఒకప్పుడు తిట్టాం. మరి హిజ్కియా మొరపెట్టినట్టు భక్తులు మొరపెట్టి ఉంటారు. అశ్షూరోళ్ళను మొత్తినట్టు మనల్ని కూడా మొత్తితే ఈ పాటికి మొత్తం మట్టిలో మట్టి కలిసిపోయేవాళ్ళం. కానీ ఓర్చుకున్నాడు, దీర్ఘశాంతంతో సహించాడు. తర్వాత అనతి కాలంలో మనం మార్చబడ్డాం. ఈరోజు ఆయన కాడిని ఎత్తుకొని మోస్తా తిరుగుతున్నాం. అందుకే ఈరోజు ప్రభువుని దూషించే వాళ్ళని ఎందుకు ఆయన కనికరించాడో తెలుసా? రాబోతున్న దినాల్లో వాళ్ళలో కొంతమంది బలీయమైనటువంటి సాక్షులుగా మారబోతున్నారు. ఎంత దూషించి ద్వేషించి అసహించుకున్నారో అంత పశ్చాత్తాపపడి నా ప్రభువుని గూర్చి సేవ చేయబోతున్నారు, ప్రకటించబోతున్నారు, మహిమపరచబోతున్నారు, బలంగా మారబోతున్నారు వాళ్ళు. దేవునికి మహిమ. రెండే రెండు జరుగుతాయి. వెర్రవీగేవాడు మారనన్నా మారతాడు, లేకపోతే మరణమన్నా అవుతాడు. రెండే రెండు. ఆటేకాలం వాడి ఆటలు సాగం. ఇది ఇక ఈ రకంగా చెప్పుకుంటా పోతే మోషే ఎలా ఎరుగును దేవుణ్ణి? ఆయన ముందు సముద్రాలు కూడా పిల్ల కాలువల కంటే తక్కువ అని మోషే ఎరుగును దేవుని విషయంలో. అందుకే దేవా సముద్రం సంగతి ఏంటంటే 2 పాయలు అయిపోయింది ఓ అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఎలా ఎరుగున్నావో అలాంటి దాన్ని బట్టి, ఆ ఎరిగిన దాన్ని బట్టి రిజల్ట్ నీకు. మళ్ళీ మొదటికి వస్తా. చెక్క మొక్కలు పని చేసుకునేవాడు అన్నోడికి ఏం దొరికింది చెప్పండి? దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమి ఎరిగారు తెలుసా? చెక్క మొక్కలు కాదు కానీ రొట్టె మొక్కలు దేవుడని ఎరిగారు. వీళ్ళు ఆయన ఎక్కడ కూటమి పెట్టినా సరే ముందు ఎందుకు పోతారు? ఈ పూట గడిచిద్ద. నేను అన్నాండి బైబిల్ ఆయనే అన్నాడు, మీరు ఎందుకు వెంబడిస్తున్నారు నాకు తెలుసు, మీరు రొట్టెలను తిని తృప్తి చెందుట చేతని మీరు నన్ను వెంబడిస్తున్నారు అన్నాడా లేదా? కొంతమంది చెక్క మొక్కలు దేవుడని నమ్మితే కొంతమంది రొట్టె మొక్కలు దేవుడని, అంతవరకే. చెక్క మొక్క అన్నోడికి చెక్క మొక్కే దక్కింది, రొట్టె మొక్క అన్నోడికి రొట్టె మొక్కే దక్కింది. వస్త్రపు చెంగులో కూడా ప్రభావం ఉందని నమ్మిన ఆమెకి అది దక్కింది. మాటలో కూడా శక్తి ఉంది ఆయన అధికారం అన్నోడికేమో ఆ కార్యం జరిగింది. ఓయ నాయన లక్షల వేలు నా గొప్పగా నా దేవునికి కాదు, మహాపరాక్రమశాల అన్నోడికి అలాంటి కార్యం జరిగింది. సముద్రాలు సైతం ఆయన ముందు బద్దలైపోతాయి, త్రోవలు ఇస్తాయని నమ్మిన వాడికి ఆ కార్యాలు జరిగినాయి. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక్కడే కానీ అందరికీ ఒకే టైప్ రిజల్ట్ లేదు. చూడు, అయిపోయిందండి, ఒక కొలిక్కి వచ్చాం అంశంలో, ఇంకేం కావాలి? అదే దేవుడు. కానీ ఇక్కడ ఇంతమంది జీవితాల్లో, కొంతమంది జీవితంలో కొన్ని కార్యాలు జరిగినాయి, కొంతమంది జీవితంలో గొప్ప కార్యాలు జరిగినాయి, కొంతమంది జీవితంలో మహాకార్యాలు జరిగినాయి. దోషం ఎక్కడుంది? ఆయన దగ్గర ఉందా, మన దగ్గర ఉందా? నదిదేం తప్పు లేదండి, మనం వేసిన పైపుదే సమస్య అని ఈజీగా అర్థమైద్దని నదితో పోల్చి చెప్పానండి. అర్థమైందా? ఆయన కూడా తను నదితోనే పోల్చుకున్నాడు. పరిశుద్ధాత్మ నదితో పోల్చబడ్డాడు, జీవజల నది. స్తోత్రం. ఇక్కడ మనం వినియోగించినటువంటి పైపును బట్టే ప్రతిఫలం. అందుకే ముందు చెప్పాను, తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. నీ దేవుడు అసమాన ధీరుడు, సర్వశక్తి గల దేవుడు, దేన్నైనా సాధించడానికి నీకు శక్తిని ఇవ్వగల దేవుడు. నలభై రోజుల నుంచి వాడు ఆంతున్న సవాలు విసురుతుంటాయా, మన వాళ్ళలో ఒక్కడ కూడా ముందుకు రాలేదు. కానీ ఒక బాలుడు వచ్చి నాకు పర్మిషన్ ఇస్తే నేను పోతాను అన్నాడయ్యా. బాలుడా తీసారండి, వచ్చి నిలబడ్డాడు, గొర్రెలు కాసుకునే కర్ర చేతిలో పెట్టుకొని. బాలుడు చూసి, ఒరే నాయన నువ్వు పోతావా వాడి మీదకి, ఆ గొలియాత్ మీదకి? వాడు ఎంత పొడుగున్నాడో తెలుసా? టేప్ పెట్టి కొలిస్తే 11-12 అడుగులు వస్తాడు వాడు.
నువ్వు చూస్తే మొత్తం 5 అడుగులు కూడా లేవు, నువ్వు బాలుడివి, ముక్కు పచ్చలారలేదు, నీకేం తెలుసు యుద్ధం, నువ్వేం పోరాడుతావు వానితో, నీ వల్ల కాదు నాయన అన్నాడు. వెంటనే ఈ బాలుడు ఏమన్నాడో తెలుసా? సార్ వాడెంత పొడవు ఉన్నాడో, వాడెంత లావు ఉన్నాడో, వాడెంత ఎత్తరో, వాడెంత యుద్ధంలో నైపుణ్యం కలిగి ఉన్నాడో, వాడిది ఎన్ని సంవత్సరాల సీనియారిటీయో నేను ఎరగను. అవన్నీ నేను తెలుసుకోవాల్సిన అవసరం నాకు తెలియదు, నాకు అవసరం లేదు. వాడు ఏందో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒకటి ఎరుగుదును, నేను నమ్మిన వాడు సర్వశక్తి గల దేవుడు, నేను ఆశ్రయించిన వాడు అసమాన ధీరుడు, ఆయనకి నేను ఎవ్వరిని సమానునిగా చేయలేను. సామాన్యుడు కాదు నేను నమ్మినాడు. ఎట్లా చెబుతున్నావు అయ్యా, ఏ అనుభవంతో చెబుతున్నావు అంటే, వాడేంది సార్, వాడు నా మీదకి ఒకసారి సింహం వచ్చింది సార్, సింహం గొర్రెలు కాస్తుంటే అడవిలో నేను ముద్దుగా సంతోషించి ముద్దాడుకునే గొర్రె పిల్లను పట్టుకొని పోయింది. అది పైకి చూసా అయ్యా అని బలమిచ్చాడు, పోయి పడ్డా, దాన్ని నోటిని చీల్చి నా గొర్రె పిల్లను కాపాడుకున్నాను సార్ నేను, నాకు బలం ఇచ్చాడు. సింహం ఎక్కడ, నేనెక్కడ సార్? కానీ ఎలా సాధ్యమైంది? బలము నాది కాదు, నా దేవుడిచ్చాడు. దాన్ని బట్టి నేను ఈ కార్యం చేయగలిగాను, ఎలుగుబంటిని అంటే చేయగలిగాను. మీరు పర్మిషన్ ఇస్తే వాడి సంగతి కూడా చూసి వస్తాను సార్. మరి వాడు చండాలంగా మాట్లాడుతున్నాడు దేవుణ్ణి. ఇంకా నోరు ఎల్లబెట్టాడు సౌలు. ఇంకేం చెబుతాడు? దేవుని గురించి చెప్పాడు. నువ్వు దేవుని భక్తుడు అయి ఉండి దేవుని బలాన్ని, దేవుని ఘనతని, దేవుని గొప్పని, దేవుని మహిమని ఎతకుండా వరు వాడు మట్టి పురుగు, ఆ దేవుడు చేసిన ఒక బొమ్మ, వాడు ఇంత పొడుగున్నాడు, ఇంతలా ఉన్నాడు, ఇంత వెడల్పు ఉన్నాడు, వాడి ఈట ఇంత పొడుగు ఉంది, వాడంతా నువ్వు వాడిని ఎరిగావేం సార్? ఈ 40 రోజుల నుంచి నువ్వు వాడిని ఎరుగుతున్నావా టేప్ పెట్టి? స్తోత్రం. చెప్పేది జనాలు సమస్యలు ఎరిగినంతగా పరిష్కారమునిచ్చే దేవుణ్ణి ఎరగరండి. అది ఇక్కడ ప్రాబ్లం. సమస్యలను ఎరిగినంతగా వాటికి పరిష్కారం ఇచ్చే దేవుని ఎరగలే. అందుకే అంటే అన్నయ్య, జ్వరము, జలుబు, తలకాయ నొప్పి అంటే దేవుడు బాగు చేస్తాడు, కానీ ఇది క్యాన్సర్ అన్నయ్య, అమ్మో సామాన్యమైన వ్యవహారం కాదు క్యాన్సర్, అది కూడా 4th స్టేజ్. అందుకే తెచ్చి ఇంట్లో పడేసి ఇక ఏం చేస్తాం, మరి ఇక చూస్తున్నాం, ఇంకెప్పుడు తీసుకుంటావు తీసుకోయ్యాలి. ఏం బతుకని ప్రార్థన చేయట్లేదా? ఇంకేం బతుకుతాడు అన్నయ్య? 4వ దంట ఏంటిది? 4th స్టేజ్. దేవుడు స్వస్థపరుస్తాడు, ప్రార్థన చేయండి. స్వస్థపరుస్తలేని జ్వరం తలకాయ నొప్పి కాదు కనయ్య. జ్వరం తలకాయ నొప్పి అయితే క్రోసినను పారాసిటమాల్ ఎత్తి పోయిద్ది. దానికి మళ్ళీ దేవుడే కార్యం చేయాలా? ఏమో అంటే నువ్వు ఎరిగింది ఎంతవరకు? యేసు ప్రభు తుమ్ములు, దగ్గులు, జలుబులు స్వస్థపరిచే దేవుడు. క్యాన్సర్లకి, ఇంకా పెద్ద జబ్బులకి ఆయన పనికిరాడు. ఎందుకంటే అంత పవర్ లేదు ఆయనకి. ఆయన జలుబులు, అజీర్ణ మాత్రలోడు కానీ చెప్పినట్టు అజీర్ణ మాత్రలు అమ్మేవాళ్ళు పాపం రోడ్డు అప్పుడు పొద్దున్నే వస్తారు. సొంటి, సునాముకి, రేవల చిన్ని, పిప్పళ్ళు, వస, వైలవంగాకు, నల్లకాసు, కురంజివాము, కలసపాపడ, వాంపాలు, వాంపు, సుగంధ పాలయేళ్లతో తయారు చేయబడిన బేబీస్ ఒక విరోచన మాత్రలు. ఏమండి, అందులో ఏమేమి వాడాడు చూస్తాడు మొత్తం. బండి వెళ్ళిపోతుంది, తొందరగా రండి, అజీర్ణ మాత్రం. యేసు ప్రభుని ఏం ఎరుగున్నావు నాయనా? జలుబులు గాను, దగ్గులు గాను, జ్వరాలు గాను, తుమ్ములుగా ఏం ఎరుగున్నా యేసు ప్రభునే? ఎంతవరకు ఎరుగున్నా? నువ్వు ఏ స్థాయిలో ఎరుగుంటే ఎంతవరకే వచ్చింది. ఆయన జ్వరాలకు, జలుబులకు, తుమ్ములకు, దగ్గులకు కాదు, ఆయన సమస్త రోగములకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, బాగు చేయగల దేవుడు. కొన్ని పరిస్థితులనే డీల్ చేసే దేవుడు కాదు, ఆయన ఎలాంటి పరిస్థితిని కూడా డీల్ చేయగల దేవుడు. సో నంబర్ 1 ఏమి ఎరిగి ఉండాలో? పాయింట్ నంబర్ 1, ఆయన శక్తిని ఎరిగి ఉండాలి. ఆయన శక్తిని ఎరిగి ఉండాలండి.
నువ్వెంతో ప్రేమించే నీ ఆత్మీయులు నిద్రించారా, మృతి నొందారా? గుర్తుపెట్టుకో, ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ నీ వాళ్ళను కోల్పోయిన నీ వాళ్ళని కోల్పోయినందుకు నీ గుండె వేదనతో అల్లాడిపోతుంటుంది, మమతను బట్టి, మమకారాన్ని బట్టి. ఈ కూటాలకి ప్రకటించిన తర్వాత ఒక ఫ్యామిలీ దూర ప్రాంతం నుంచి రెడీ అవుతున్నారట ఇక్కడికి రావడానికి కూటాలకి. అంతా రెడీ అయ్యి ఇంటి నుంచి బయటికి వచ్చారట. ఎవరైతే వెళ్ళాలి అక్కడ కూటానికి వెళ్ళాలి, సన్నిధికి వెళ్ళాలని ఇంటి యజమానుడు హడావుడి చేశాడో, ఆయన ఈ సన్నిధి కాదు ఆ సన్నిధికి పిలువబడ్డాడు. అకస్మాత్తుగా వినండి, పిలువబడ్డాడు. ఆశ్చర్యపోయారు. ఏంటిది, చిత్రంగా వెళ్ళిపోయాడేంది దేవుని దగ్గరికి? ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడికి రావాలని తొందర పెట్టింది ఆయన, హడావుడి చేసింది ఆయన. తీరా బయలుదేరినప్పుడే వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఫ్యామిలీ ఆయన కార్యక్రమాన్ని ఆయనకి చేసి ఈ సన్నిధికి రావాలని తప్పించాడు. దేవుడు డైరెక్ట్గా ఆ సన్నిధికి తీసుకున్నాడు. ఆయనకి సమయం వచ్చింది, ఆయన ఆ సన్నిధికి వెళ్ళిపోయాడు. మళ్ళా సమయం వచ్చింది, అక్కడి నుండి తిరిగి వస్తాడు. ఆయనే తీసుకొని వస్తాడు. ఎవరైతే పిలిచాడో ఆయనే తీసుకొని వస్తాడు. కానీ మనల్ని అందరినీ త్వరపెట్టాడు కదా సన్నిధికి పోవాలని, కాబట్టి మనం వెళ్ళిపోదాం కోటాలకని ఆయన కార్యక్రమం అలా ముగించి ఇలాగ బండికి వచ్చేసారండి. ఇక్కడే ఉన్నారు వాళ్ళు. నాకు మైండ్ పోయింది ఆ విషయం చెప్తే. దేవుని వాక్యం పట్ల ఎంత నమ్మిక. కోల్పోయినటువంటి తమ ఇంటి పెద్దని సామాన్యంగా మర్చిపోలేరు. కానీ దైవ వాక్యం పట్ల వారికి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే, ఎక్కడికి పోయాడు? యాడికి పోయాడు? నరకానికి ఏమన్నా పోయాడా? పాతాళానికి పోయాడా? పరిశుద్ధుల విశ్రమ స్థానమైన పరదైసుకు వెళ్ళాడు. ఇంకా కొద్ది కాలంలో రెండవ రాకడ జరగబోతుంది. అప్పుడు ప్రభువునందుండి నిద్రించిన వారిని అందరినీ ప్రభు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు అనే వాగ్దానం ఉంది కదా. వస్తాడు కదా. గుర్తుపెట్టుకో, ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరికీ చెప్తున్నాను, నీవెంతో ప్రేమించే నీ వారిని, నీ కన్న బిడ్డ కావచ్చు, కట్టుకున్నవారు కావచ్చు, నిన్ను కన్నవారు కావచ్చు, తోడబుట్టినవారు కావచ్చు, కొంతమంది కోల్పోయి వారి విషయమే దుఃఖాక్రాంతులై ఉన్నారు. నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నేను కోల్పోయాను, మిస్ అయ్యాను, అయ్యో అని నీ హృదయంలో జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏడుస్తున్నావు చూడు. నా కుమారి, నా కుమారుడా, ఒక రోజు వస్తుంది, నువ్వు ఎంత ఏడ్చి ప్రలాపించావో వారందరినీ నీ ముందు నిలబెడతాను, నీకు శాశ్వతంగా అప్పగిస్తాను. నమ్మితే కూడా గట్టిగా నీకు శాశ్వతంగా అప్పగిస్తా. ఆ రోజు అడుగుతాడు, తెగ సణిగావుగా, తెగ్గొణిగావుగా, నాకు అన్యాయం చేశావు అని కొన్ని రోజులు ప్రార్థన కూడా చేయలేదుగా. ఇదిగో ఇంక తిను, వెళ్ళవయా, నీకోసం మామూలు తగాదాళ్ళ ఏమా, మా అన్నయ్య, మా తమ్ముడు, నా భార్య, నా బిడ్డ, నా తల్లి, నా తండ్రి, నా భర్త, ఓహే నాయన ప్రాణం తీసింది. నేను గ్రంథంలో రాయించి పెట్టాగా, నేను మళ్ళీ మొత్తాన్ని కలుపుతానని, తాత్కాలికమేనని చెప్పాగా, మొత్తం కలుస్తారని చెప్పాగా, నమ్మవా? ఇప్పుడు చూడు అంటే, ప్రభువా ఇట్ట అనుకోలేదు ప్రభువా, లేకపోతే నేను ఎందుకు ఎడుతా తండ్రి, స్తోత్రం చెప్పేదాన్ని. అంటే వింటా ఉన్నా కానీ నమ్మకం కుదరలేదు నాయన. అంటే నువ్వంటే చచ్చిపోయి లేచావు కానీ అందరినీ లేపుతావంటే వింటానే ఉన్నా కానీ నమ్మకం కుదరలేదు. ఇప్పుడు అర్థమైంది తండ్రి, నిజంగానే లేపావుగా నాయన, నువ్వు మావులోడుగా, ఎర్రముఖం బో, ఎర్రముఖం వేసుకొని బాగా మాట్లాడుతున్నావు బో, ఇక ఏం తింటావు తిను. మా అమ్మో, మా అమ్మ, మా నాన్నో, మా నాన్న, మా తమ్ముడు, మా అక్కో, మా అక్క, మా అన్నో, నా బిడ్డో, నీ బిడ్డ చూడు భద్రంగా ఉన్నాడు, నేను చెప్పాగా. అంటే నమ్మకం కుదరలేదు యేసయ్య. పిచ్చిదన్న, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. ఎన్ని వచనాలు రాయించి పెట్టానో తెలియదన్న శక్తి.
నేను లేవటమే కాదు, మృతిని గెలిచి నా యందు విశ్వసించిన వారందరినీ లేపుదును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూచుకొనగా ఏది తక్కువ కాదు. అదిగో వాగ్దానం అది. నేను నిన్ను ఆశీర్వదించేదను, నీకేమీ తక్కువ కాదు. నేను సర్వశక్తి గల దేవుడు. నా శక్తిని అంచనా వేసే విషయంలో బోల్తా పడుతున్నావు నువ్వు. కొండలకే దేవుడిని అనుకుంటున్నావు, లోయలకు కూడా దేవుడిని అర్థం కావట్లా నీకు. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా పాడు. యేసయ్యా, 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 నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. కొండలకే దేవుడా, లోయల్లో శక్తి లేదా? లోయల్లో కూడా దేవుడే. కొండ మీద ఆయన బలం పనిచేసిద్ది, లోయలో కూడా ఆయన బలం పనిచేసిద్ది. బిడ్డలారా, ఎంతమందికి తేటగా అర్థమవుతుంది? రాత్రే చెప్పాను, ఏదైనా క్లారిటీ ఉండాలి మ్యాటర్లో అని. స్పష్టంగానే అర్థమవుతుందా, లేకపోతే ఏదో అంటారా? నిజంగా అర్థమైతే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మరి ఇంత స్పష్టంగా చెబితే కూడా అర్థం కాకపోతే ఇక మెంటల్ హాస్పిటల్లో చూపించుకోవాలా? చెప్పండి, ఇప్పుడు దేవుణ్ణి ఎట్లా ఎరుగుదురు? మీరు ఎట్లా ఎరుగుదురు? రాత్రి చెప్పాడుగా సాల్మోన్ అన్న, ఎక్కడికి ఏం చేస్తాడు? పెంకుల్లోంచి చేస్తాడు అయింది, వేసాడుగా. మరి కిరాణా సామాను కాదు, కిరాణా కొట్టు షాపు ఓనర్నే తీసుకొచ్చి పెట్టి మొత్తం స్టోర్ మొత్తం తెచ్చి ఇంట్లో పెట్టాడు ఆయన. ప్రార్థన. ఆయన శక్తి నీవు ఎరిగినట్లయితే ప్రతి దానికి మోకాళ్ళ మీదకి వెళ్తావు. నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి ఆయన శక్తిని ఆశ్రయిస్తూ ఉంటావు. కానీ ఈరోజు మన పరిస్థితి చూడు, బిల్డప్ ఏమో భక్తులు, శక్తిని ఆశ్రయించేది లేదు, ఏమీ లేదు. నేను కాదండి, అంత్య దినాలు ఎట్టనే ఉంటారని తిమోతికి రాశాడు పౌలు. 2 తిమోతి 3:5 పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు నయ్యుందురు. సేవకులైన, విశ్వాసులైన, పరిచారకులైన ఎవరైనా శక్తిహీనులు. ఎందుకు శక్తిహీనులు? దేవుడు బలవంతుడు, మరి మీరెందుకు శక్తిహీనులు? ఆయన ఆశ్రయించినందున, ఆయనను అడగనందున. ఆయన అన్నీ క్లియర్గా చెప్పాడండి, మనకే మైండ్ పనిచేయదు. ఇప్పుడు నాకు తెలిసి ఆయన ఏందో నాకు కొంత అర్థమయ్యాడు. ఆయన ఏది? తన శక్తి విషయంలో నాకు ఒక అంచనా ఉంది. ఆ అంచనాను బట్టి నేను ప్రతిదానికి నేను నేర్చుకున్నది ఏంటంటే, మోకాళ్ళ మీదకి వెళ్ళి ఆయన మీద ఆధారపడటం, ఏ పనికి పూనుకున్న ముందు ఆయన సన్నిధిని వెతుక్కోవటం. ఇప్పుడు ఇక్కడ ప్రసంగం చేయాలి, నా జ్ఞానం ఉందిలే, ఒక వచనం తీసుకొని చెప్పేస్తానని దాని మీద ఆధారపడి రావచ్చు. కానీ నాకు తెలుసు, నా జ్ఞానం మీద ఆధారపడి ఇక్కడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తే అంత బుస్ అయిద్దని నాకు తెలుసు. అట్లా చాలాసార్లు నాకు పాఠం నేర్పాడు. ఓహర్ నాయన, ఏ పాట అయినా అలాగే అలవోకగా అలాగా అని ఊదేనో అని ఎచ్చులు పడి వచ్చా ఇంటికాడ నుంచి. కొన్నిసార్లు స్టేజీల మీద అక్కడక్కడ కరెక్ట్గా బలిపీఠం ఎక్కి పాట మొదలు పెట్టగానే అనిపోయింది. యారా మంచి గాయకుడి కదరా, పాడు. అర్థమైంది. బాయ్, ఏం బాయ్,
అప్పటి నుంచి ఎంత గాయకుడినైనా నా గానాల మీద నాకు నమ్మకం లేదు, నా ఉపదేశాల మీద, నా తెలివి మీద నాకు కాదు. పోయి మోకాళ్ళు, అయ్యా నువ్వు చేస్తే కార్యం, పాట అయినా మాట అయినా పుస్తకమైనా ఎందులోైనా జీవం నువ్వు నింపితే అది ప్రజల్ని తాగుతుంది, బ్రతుకులు బాగుపడతాయి, హృదయాలు మారిపోతాయి. తండ్రి నువ్వు కదులు, నువ్వు కార్యం చేయి, నువ్వు కార్యం చేయి. ప్రార్థన చేత తడపబడని ప్రసంగాలు నిస్తేజమై నిర్వీర్యమై అవి ఎందుకు కొరగానివై ఉంటాయి. వినేవాడికి కాసేపు టైంపాస్ అవుతుందేమో కానీ ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉండవు. అవి వాక్చాతుర్యంతో కూడినవి. వాక్చాతుర్యాలు ఆత్మల్ని కదిలించలేవు. వాక్చాతుర్యం కాదు, వాక్శక్తి కావాలి. వాక్శక్తి కావాలంటే ఆ శక్తిని దేవుడే ఆ వాక్కులో నింపాలి. నింపాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. కాబట్టి ప్రియులారా, శక్తిని ఎరిగిన వాడు ఏం చేస్తాడు? ఎంత పనికైనా సరే చాలిన వాడు దేవుడు. ఆయన శక్తి నాకు తెలుసు అన్నాడు. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే అనుకుంటా ఆయన మీద ఆనుకోవటానికి పోతాడు. ఆ పని చేయకుండా బైబిల్ తీసుకొని మనం ఒట్టిగా తిరిగితే ప్రయోజనం ఏముంది? అది కాబట్టి ప్రియులారా, దేవుని శక్తిని ఎరిగి ఉండాలండి. మీరు ఎలా ఎరుగుంటారో అంతే దొరికింది మీకు. దేవుడు బలవంతుడే, కానీ ఆయన ఏ పరిధిలో నువ్వు ఎరిగి ఉంటావో, ఏ అంచనాలతో ఆయన విషయంలో ఉంటావో అంతే లభించింది. సముద్రము ఆయన కాళ్ళ కింద ఉంది, నీళ్ల మీద నడుస్తున్నాడు. అబ్బా నా దేవుడు నా ప్రభువా, నేను కూడా నడుస్తా అన్నాడు. నడువయ్యా అన్నాడు, నడిచాడు. కొంచెం నడిచిన తర్వాత అలా గాలి అలం లేపినప్పుడు భయమ్మో ఇంతలో గాలి వస్తుంది అన్నాడు. ఇప్పుడు ప్రభు కంటే గాలి గొప్పది అనుకున్నాడు, టాపీమని మునిగిపోయాడు. మునిగిపోయేటప్పుడు ఇప్పుడు గాలో గాలో అనలా, ప్రభువా చేయిచ్చు లేపాడు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డు? ఇంతవరకు నడిపించిన నా శక్తి నన్ను చేరిందాకా నడిపించదని ఎందుకు అనుకున్నావు? నీ విశ్వాసమే నిన్ను నీట నడిపించింది, నీ అల్ప విశ్వాసమే నిన్ను నీట ముంచింది. నా దగ్గర శక్తిహీనత లేదు నా కుమారుడా. నీవు నన్ను ఎలా ఎరిగి ఉన్నావో అలానే రిజల్ట్ ఉంటుంది. లోపం ఏదైనా ఉంటే నీలో ఉంటుంది, నాలో లేదు. ఈ మధ్యాహ్నం వేళ ఈ చివరి కూటంలో మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, పరిశీలించండి. దేవుడిని ఎలా ఎరుగున్నారు? కొన్నిటికే దేవుడా? సజీవులకే దేవుడా? మృతులకు దేవుడు కాదా? ఆయన మృతులకు కూడా సజీవులకు దేవుడు. లోయలలో దేవుడు, కొండలలో జ్వరము జగ్గు జలుబు వీటికి కాదు. మానవ జాతిని పీడిస్తున్న సకల బలహీనతలకు ఆయన దేవుడే. ప్రతి వ్యాధిని అనుంది లేఖనంలో, ప్రతి వ్యాధిని ఆయన స్వస్థపరచగలడు. ప్రతి వ్యాధిని, ప్రతి విధమైన వ్యాధిని ఆయన స్వస్థపరచుచూ సంచరించెను. కొంతమంది వస్తారు, గట్టి ప్రయోగం జరిగింది అన్నయ్య నా మీద. ఏం ప్రయోగం? గట్టి ప్రయోగం జరిగిందంట. మంచి పనోడు అంట, మామూలు మాంత్రికుడు కాదంట, బ్లాక్ మ్యాజిక్ అంట, టాటా మ్యాజిక్ లాగా బ్లాక్ మ్యాజిక్. అస్సలు ఏం చేశారు నా మీద? చేస్తే మరి నీకు తోడై ఉన్నాడు అంటే అదేందో ఏదో 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 శక్తి అంట అన్నయ్య. ఆ శక్తిని వదిలాడంట అసలు నా మీదకి. అంటే నాకు ఎందుకు చెబుతున్నాడో తెలుసా? ఆ శక్తి యేసు ప్రభుని మించిన శక్తి అని నేను కూడా వాయమ్మ అంతలా శక్తా, అట్టయితే కట్టమే అని నేను అనాలని. నేనంటే నిజంగా పోతాడు అడ్రస్ లేకుండా. లేఖనం ఏం చెప్తుంది? లేఖనం ఏం చెప్తుంది? సమస్త శక్తుల మీద అధికారము గలవాడాయన అని రాస్తుంది. నువ్వు ఏ మంత్రగాడి గురించి చెబుతావు, ఏ మాంత్రికుల శక్తి గురించి చెబుతావో, ఏ తాంత్రిక శక్తుల గురించి చెబుతావు, దేని గురించి చెబుతావు, వాటన్నిటికీ పైన ఉన్నవాడు ఆయన. ఆయన పేరే ఉన్నవాడు, అన్నిటికీ పైన ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు, అంతంలో ఉన్నవాడు. మళ్ళీ మొదలెత్తడం ఎందుకులే, పైన ఉన్నాడు. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. పాడదాం.
కొనియాడదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. స్తోత్రం. నిన్ను పీడించే జబ్బుకు ఒక పేరు ఉంటుందిగా, నిన్ను ఏడిపించే పై అధికారికి ఒక పేరు ఉంటుందిగా, నువ్వు ఎదుర్కొన్న సమస్యలకు ఒక పేరు ఉంటుందిగా. అన్ని పేర్లకు పైన పేరట యేసయ్య పేరు. అది దేవుని వాక్యం. అంటే అన్న పెద్ద శక్తి అన్న. ఆహా, ఏం శక్తి నాయన? అదేదో శక్తి, మహాశక్తి అంట. యేసయ్యను కూడా మించిపోయే శక్తి. సృష్టికర్తే ఆయన, ఆయన్ని మించి శక్తి ఆయన ఎట్ట చేస్తాడు నాకు అర్థం కాలేదు. సమస్తము ఆయన పాదాల కింద ఉన్నాయి, సమస్తము ఆయనకు సేవ చేస్తున్నాయి అని ఉంది కీర్తనల్లో. అర్థమైందా? మంత్రగాళ్ళకి భయపడదామా? మాంత్రికులకు భయపడదామా? నేను చెప్పిపోయాడు పెద్ద ఆయన, ఇట్లాంటి ప్రయోగాలు చేసేమన్న సామాన్ని ఇంటి ముందుకు వేస్తే శుభ్రంగా వండుకొని తిను. నిజంగా డౌటే లేదు. ఏ సునామాల్లో మైండ్ పోవాలి అవతలోడికి. శుభ్రంగా నిమ్మకాయలు ఎండుమిరకాయలు అయితే మొత్తం కలిపి పులిహార చేసుకుందారంట వాడు. జోక్ కాదు, నిజంగా. శక్తుల మీదకి, దయ్యాలన్నిటి మీదకి నంబర్ 1లో ఉన్నవాడు సైతాన్. అయితే ఆ సైతానికే పడు రాలుగొట్టినోడు యేసయ్య. అన్నిటి మీద పైన ఉన్నాడు సైతాన్ గాడైతే వాడిని తన్నినోడు యేసయ్య. ఇప్పుడు ఇంకా వాడిని మించింది ఏముంది? వాడి పని అయిపోయింది. కాబట్టి బిడ్డలారా, ఏదో మాటలంటే మాటలుగా, నిజంగా హృదయంలో ఉండాలి ఆ విశ్వాసం. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. ఎందే సమస్తమునే చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచు వాని ఎందే సమస్తమునే చేయగలదు. దేవునికి మహిమ. దేవుడిని ఎరిగి ఆయన కార్యాలను ఎరిగిన వాడు ఎన్ని అవమానాలు ఎదురైనా సిగ్గుపడడం. ఎదురయ్యే అవమానాలను బట్టి ఎంజాయ్ చేస్తాడు. అనండ్రా, ఇంకా ఎగతాళి చేయండి రా, చెయ్యాలా, మీరు చెయ్యాలా, మీరు అనాలా, ఆయన వినాలా, అప్పుడు న్యాయం చేయాలా. చేయండి, ఎగతాళి చేయండి, హేళన చేయండి, ఏ విధంగానైనా చేయండి. నీ తోటి స్టూడెంట్స్ నిన్ను ఎగతాళి చేశారా, వేస్ట్ ఫెలో, వీడు వేస్ట్ గాడు, వీడట్లా, వీడిట్లా, ఓకే అనండ్రా, మీరు అనాలా. ఈ అవమానాలన్నీ నాకు తగలాలా, ఇవన్నీ నా దేవుడు వినాలా. మీకు తెలుసా, ఇందాక పాడా, నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అని. స్తోత్రం. దావీదు అనాలి. దావీదుని ఏమన్నారు? గొలియాతుని చంపితే ఏమి ఇస్తారని అడిగితే వాడు పోయి నేరుగా పెద్దన్నకి చెప్పాడు, దావీదు వాళ్ళ అన్నకి. వాళ్ళ అన్న పిలిచి ఏమన్నాడు? రైట్రా, వేళ్ళంత లేవు నువ్వు, వాడి మీద యుద్ధం చెప్తావు నువ్వు పోయే, నీకు గర్వం రా, నువ్వు నీ బతుకు నువ్వు కొట్ట. ఖచ్చితంగా ఇంతకంటే ఫోర్స్గానే ఉంటాడు. ఎందుకంటే టెన్షన్ కాదు మరి. పొరపాటున యుద్ధానికి పోయి ఏమన్నా అయిపోతే వాళ్ళ నాన్న ఏమంటాడు? ఎస్ఐ, అరే పెద్దోడా, నీకన్నా మైండ్ ఉండొద్దంటారా? వాడు పిల్లోడు తెలిసి తెలియక వాడు ఏదో పోతానంటే నువ్వే నిద్రమోఖమే పనికి మాలోడు అనడు. అందుకని
ఎక్కడ దావీదు పోతాడో అని ఏమన్నాడు తెలుసా? తిట్టాడు దావీదుని. తండ్రి అంటాడో అన్నాడు అన్నది సంగతి పక్కన పెడితే అసలు ముందే దావీదు అంటే నచ్చదు. ఎందుకు నచ్చదో తెలుసా? ఎప్పటి నుంచి నచ్చదో తెలుసా? అన్నలందరి ముందు నిలబెట్టి సమూయేలు వచ్చి తైలం పోసాడుగా, అప్పటి నుంచి పెద్ద పోటుగాడు వీడు. నేను పనికి రాలేదంటే 2వ వాడు పనికిరాడు, 3వ వాడు పనికిరాడు, 4వ వాడు పనికిరాడు, 5వ వాడు పనికిరాడు, 6వ వాడు. ఈడు పెద్ద మొనగాడు, ఈడు గొర్రెలు కాసుకునేవాడు. వీడి కత్తి పట్టం తెలుసు వీడికి. పెద్ద రాజు అంటే ఈ రాజు. ఇలాంటి అగస్టాలు ఉన్నందుకే వాళ్ళు పక్కకు నెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దీనుడు దావీదు అవమానపరిచాడు అంతమంది జనంలో. అక్కడ ఎగతాళి చేశాడు. నువ్వు పిల్లోడిలాగుండు. ఏందిరా నీకు చేసేదే? ఏంది నీకు చేత అయింది? పెద్ద మొనగాళ్ళలాగా నీ బతుకేందిరా? నీ కెపాసిటీ ఎంత? ఏంటి నీ పొజిషన్ ఏంటి? అవమానం. ఇక్కడ ఈయన అవమానపరిచాడని రాజు దగ్గర పోతే అక్కడ సౌలు, వాడు అంత పొడుగు అంతలావు, నువ్వు పిల్లోడు అని ఆయన ఎగతాళి చేశాడు. అవమానాలు. ఏంద్ర సోదరులాగా ఉన్నారు. నేనేదో నా బలాన్ని చూసుకొని పోతున్నట్టు ఫీల్ అవుతున్నారు. నేను ఆయన మీద అనుకున్నానని గ్రహించరే మీ గుడ్డోళ్ళు. సరే అనండి 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 అని అన్న మాటలన్నిటిని బట్టి కృంగిపోయి దిగులేసుకొని నిద్ర పట్టక నిద్ర మాత్రల మింగల, మానసిక రోగులు మింగే మాత్రల మింగల. ఆయన వైపు చూశాడు. ఏంటన్నాడు? పట్టించుకోదా మాటలు అన్నాడు. వాళ్ళు అంతే అంటారు, నువ్వు వెళ్ళు అన్నాడు. నువ్వు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. అయిపోయింది. పోయాడు, శత్రువుని కూల్చాడు. కూల్చిన తర్వాత ఏమని ఉంటాడు పెద్దన్న? ఒకసారి చెప్పండి. జనమంతా పోయి దావీదును పైకెత్తి హడావిడి చేస్తుంటే పోయో పరిగెత్తుకుంటూ పోయి ఎవరు అబ్బాయి వాడు? ఎవరు పిల్లవాడు వాడు? అంత పని చేశాడు వాడు, వేళ్ళు అంత లేడు. నాయన ఏంటిది? ఎవరు అబ్బాయి అంటే పోతా ఎవడన్నా అంటే ఏందన్నా ఎవరు అబ్బాయి వాడు అంటే మా తమ్ముడు, నా పేరు దావీదులే, మా తమ్ముడు. వాడు ఇప్పుడే కదా, ఫస్ట్ నుంచి మహా ఫోర్సు.